బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డిపైన హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గంతోటి కాల్పులు జరిపాడు. ఇక 8 రౌండ్లు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందారు. కాల్పుల నుంచి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఎదురు కాల్పుల్లో సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడకి ఫ్లెక్సీ కట్టడంపైన వివాదం చెలరేగింది. బళ్ళారి సర్కిల్లో ఈ నెల 3న వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఊరంతా స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు ఆయన అనుచరులు. అయితే జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహరికి కూడా ఫ్లెక్సీ కట్టి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జరపడంతో ఉధృత పరిస్థితి తలెత్తింది. బ్యానర్ల తొలగింపు విషయంపైన బళ్ళారిలోని గురువారం రాత్రి 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరపడం, రాజశేఖర్ అనే యువకుడి మృతితోటి ఒకసారిగా తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాల కార్యకర్తలపైన పోలీసులు లాఠీచార్జి కాల్పులు జరిపారు. ఈ పరిణామాలతోటి సామాన్య ప్రజలు వణికిపోయారు. ఘర్షణలు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి రాత్రి ఘటనా స్థలానికి చేరుకోవడంతో అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 2 వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. రాళ్లు, బీరు సీసాలు కూడా విసురుకున్నారు. పోలీసులు సైతం రాళ్ల దాడిని తప్పించుకోవడానికి పరుగులు తీయాల్సి వచ్చింది. చివరికి ఎస్పీ ఆదేశాలతోటి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణ రెడ్డి, ఆయన కుమారుడు ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డిలకు నేర చరిత్ర ఉందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. 25 ఏళ్ల నుంచి రౌడీయిజం చేస్తున్నా ఎదిరించి బీజేపీని అధికారంలోకి తెచ్చామన్నారు. వారి చుట్టూ హత్యలు చేసిన గుండాలను పెట్టుకున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే వాల్మీకి విగ్రహం ప్రతిష్ఠించినా మళ్ళీ ఎందుకని ప్రశ్నించారు. రాజకీయ భవిష్యత్తు లేదని, అభివృద్ధి చేయలేక ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని గాలి ఆరోపించారు. బళ్ళారి నగరంలో వాల్మీకి విగ్రహం ప్రతిష్టను శాంతియుతంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అన్నారు. వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగకుండా చూడాలని ఘర్షణకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వాల్మీకి వారి పాపాలను చూసుకుంటారని తెలిపారు. యువకులే శాంతియుతంగా ముందుకు వెళ్తుంటే వయసు మీద పడిన వాళ్లే రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇలా చేయడం సరికాదన్నారు. ఈ ఘటనపైన చట్టపరంగా ముందుకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు.